ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర ఇన్వెంటా కెమికల్స్ సమీపంలో ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళుతున్న ట్రావెల్స్ బస్సులో పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కిందకి దించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రైవేటు బస్సుల్లో తరచూ జరుగుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. 5:35 ఫైర్ కాల్ వచ్చింది. ఇక్కడ పేర్కల్పాడు బస్ స్టాప్ దగ్గరలో అగ్ని ప్రమాదం జరుగుతుందని ఫోన్ చేశారు. మేము ఏసీ బస్సు సరే మేము టర్న్అవుట్ చేసి వెంటనే వచ్చాము. ఇక్కడ పరిస్థితి చూస్తే బాగా మంటలు తీవ్రంగా ఉన్నాయి. మేము రాగానే నందిగాం బండిని కూడా టర్న్అవుట్ చేశాము. దాంతోపాటు ఈ టోల్ గేట్ వల్ల వాహనం కూడా వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మా డిఎఫ్ఓ గారు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారికి తెలియజేశాం. ఆయన డైరెక్షన్లో మేము ఫోమ్ టిన్లో ఒక 4 ఉపయోగించి మొత్తం స్పాంజ్ ఘాటాన ఫౌంటైన్లు ఉపయోగించి ఫోమ్ వల్ల త్వరగా ఆరిపోయింది. లేకపోతే ఇంకా టైర్లు ఇవి కూడా పోయాయి. బస్సు చాలా సేఫ్ అయింది. ఇంజన్ సైడ్ ఓన్లీ సీట్లే కాలినాయి. ఇంజన్ అంటే ముందే అంటుకుంది కాబట్టి ఆ వైర్లన్నీ కాలిపోయినాయి. ఈ సీట్లు ఫోమ్ కొడతాను త్వరగా రికవరీ అయింది బస్సు. హైదరాబాద్ టు గుంటూరు బస్సు వెళ్తుందండి. ఇది 5:30 ఆ టైంలో స్మోక్ ఎక్కువ రావడం వల్ల లెఫ్ట్ తీసి మళ్ళీ తీసుకునే ఫైర్ అయింది. ప్రయాణికులు మొత్తం దించేసి మా బస్సులు వేరే వెళ్తుంటే ఆ బస్సులు పంపించేశాము. వాళ్ళ లగేజ్ వాళ్ళు వీయడం జరిగింది. 5:30 ఎమ్మటే స్మోక్ రావడం ఎమ్మటే ఫైర్ అయిపోయింది. బస్సు మొత్తం ఇట్లా కాలిపోవడం జరిగింది. నెంబర్ 39 మంది.